దిస్ ఇస్ సెవెంత్ క్లాస్ తెలుగు సెవెంత్ లెసన్ శిల్పి. సో ఈ లెసన్ని రాసింది గుర్రం జాషువా. కాలం వచ్చేసి 1895 to 1971. తల్లిదండ్రులు లింగమ్మ గుర్రం వీరయ్య. లింగమ్మ అండ్ గుర్రం వీరయ్య. జన్మస్థలం గుంటూరు జిల్లా వినుకొండ. జన్మస్థలం వచ్చేసి గుంటూరు జిల్లా వినుకొండ. వృత్తి వచ్చేసి ఉపాధ్యాయుడు, రేడియో ప్రవక్త. వృత్తి ఉపాధ్యాయుడు, రేడియో ప్రవక్త. ప్రవృత్తి రచన, వ్యాసంగము. ప్రసిద్ధి అభ్యుదయ భావాలు కలిగినటువంటి సంప్రదాయ కవి. బిరుదులు కవి కోకిల, కవిత విశారద, కవి దిగ్గజ, నవయుగ చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ మొదలైనవి. సో ఆయన యొక్క బిరుదులు కవి కోకిల, కవిత విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ మొదలగునవి. సో ఖండకావ్యాలు వచ్చేసి గబ్బిలం దేశీలో వచ్చిందనమాట. కాందేశకుడు, నేతాజీ బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్తలోకం, ముజఫరులు, నాగార్జునసాగర్, స్వప్నకథ మొదలగునవి. కాశికుడు, నేతాజీ బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ అండ్ కొత్తలోకం, ముసాఫరులు, నాగార్జునసాగర్, స్వప్నకథ మొదలగునవి. నెక్స్ట్ లఘు కావ్యాలు ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర. కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన జాషువా గ్రంథం క్రీస్తు చరిత్ర. ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర. అది కేంద్ర సాహిత్య అకాడమీని పొందినటువంటి గుర్రం జాషువా గ్రంథం వచ్చేసి క్రీస్తు చరిత్ర. గద్య కావ్యాలు కుశలవోపాఖ్యానము, చిన్న నాయకుడు, చంద్రిక, అముద్రితం, అలభ్యం చంద్రిక అనేది. నెక్స్ట్ దృశ్య కావ్యాలు సత్య హరిశ్చంద్ర, రుక్మిణి కళ్యాణము, చిదానంద ప్రభాతము, ధ్రువ విజయము, వీరబాబు తెరబాటు, దావీదు చరిత్ర అలభ్యము, మదలస అలభ్యం. నెక్స్ట్ పద్య కావ్యాలు హిమదామార్క, ధర పరిణయము, కన్యక పరమేశ్వరి, శివాజీ ప్రబంధం. నెక్స్ట్ స్వీయ చరిత్ర నా కథ పద్య రూపము. స్వీయ చరిత్ర నా కథ పద్య రూపము. మాతలకు మాత సకల సంవత్సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. రచనల్లో అనువనున్న తెలుగుదనం గుబాలింపజేసిన కవి జాషువా. రచనలు సరళంగా ఉంటాయి, వర్ణనలు కళ్ళకు కట్టినట్లుంటాయి. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం అనమాట. ఇది లెసన్. శిల్పి అనే లెసము, ప్రక్రియ ఖండకావ్యము. ఆధునిక కాలంలో ఆంగ్ల కవిత ప్రభావంతో తెలుగులో ఏర్పడిన నవీన ప్రక్రియ ఖండకావ్యము. వస్తువు ఏదైనప్పటికీ ఆత్మాశ్రయత ప్రధాన లక్షణంగా ఉంటుంది. మహాకావ్యంలో రసవద్ఘట్టాల కానీ ఏదైనా ఒక విషయంను గూర్చి రాసిన కొన్ని పద్యాలు కానీ విడిగా తీసిన అది ఖండకావ్యం అవుతుంది. శిల్పి యొక్క పాఠ్యాంశ ఇతివృత్తం వచ్చేసి కళా సౌందర్యము. వస్తు వైవిధ్యము కలిగిన ఖండికలతో కూడిన కావ్యం ఖండకావ్యము. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడినటువంటి కావ్యం ఖండకావ్యం. ప్రాచీన భారతీయ కళలు 64. శిల్పి యొక్క నైపుణ్యాన్ని, కష్టాన్ని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠము శిల్పి యొక్క నైపుణ్యాన్ని, కష్టాన్ని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠం శిల్పి పాఠం ఏ గ్రంథంలో నుండి గ్రహించబడింది అంటే ఖండకావ్యం మొదటి భాగము. శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియజేయడమే శిల్పి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. భూమిపై కనిపించే కొండలు, గుట్టలు, రకరకాల చిత్రాలను పరిగణించగలిగినవాడు శిల్పి. నెక్స్ట్ సార్థకం కాని పాషాణంలో కుంకుమ పూజ కలిగించినవాడు శిల్పి. కవి కలం చేసినట్లు అలంకార రచన చేయగలిగింది శిల్పి ఉలి. శిల్పి తలపై సత్కిరీటం వలె నిలిచినది మదం కారుతున్నట్లు ఉన్నటువంటి ఏనుగు గున్నలను చెక్కిన చాతుర్యము. శిల్పి లేమిని తలంచి కంట తడి పెట్టింది తెలుగుదేశము. జగంబులోని చిరజీవత్వము సృష్టించుకోగల సాటి లేనివారు శిల్పి. అది కవనమున చిత్రములు గూర్చు కవితో సమానమైన వాడు శిల్పికి శాశ్వత కీర్తి ప్రతిష్టలను కలిగించినవి శిల్పాలు. శిల్పి చాతుర్యం ఎక్కడ కనిపిస్తుంది? అజంతా గుహల్లో చేత మిగరొత్త నోక నల్ల రాతి అందు అన్న వాక్యంలో చేతము అనగా మనస్సు. చేత మిగరొత్త నొక నల్ల రాతి నందు అన్న వాక్యంలో చేతము అనగా మనస్సు. పుణ్యుండవయ్య హరిత్తులు నీ బొమ్మల చెంత దీనులు. హరిత్తులు అనగా సింహములు. మహాపుణ్యుండవయ్య హరిత్తులు నీ బొమ్మల చెంత అంటే దీనిలో హరిత్తులు అనగా సింహములు. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం, లలిత కళలు,
లలిత కళలు చిత్రలేఖనము, సంగీతము, శిల్పం, నృత్యం, కవిత్వం ఇవన్నీ కూడా లలిత కళలు. గానకళ సంగీతం పదాలను గురించి చెప్పేది కవిత్వం. గానకళ మరియు సంగీత పదాలను గురించి చెప్పేది కవిత్వం. భయద అంటే భయంకరమైనటువంటి, వసుధ అంటే భూమి, అద్దాలు శాశ్వతుడు ఎప్పటికి ఉండేవాడు, మలుచు మొలకెత్తు, ప్రకృతి వికృతి, సింహం సింగము, స్తంభం కంబం, నిద్రం నిద్దుర, పుణ్యం పుణ్యం. సమాసాలు నల్లజాతి అందు నల్లనైన రాతి అందు అంటే విశేషణ పూర్వపద కర్మాధారయము. భయద సింహము భయంకరమైన సింహము. విశేషణ పూర్వపద కర్మాధారయము. కవి యొక్క కలంబున షష్ఠీ తత్పురుష సమాసము. శిల్పి జగము శిల్పి యొక్క జగము షష్ఠీ తత్పురుష సమాసము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.